అందరికీ నమస్కారం. నవంబర్ నెలలో ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా, సంతానపరంగా, ఉద్యోగపరంగా, వృత్తి మరియు వ్యాపారపరంగా ఏ విధంగా ఉండనుంది? స్త్రీలకు ఏ విధంగా ఉండనుంది? ధనస్సు రాశి వారికి నవంబర్ నెలలో ఎదురయ్యే అడ్డంకులేమిటి? వాటిని అధిగమించి విజయం పొందడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేది ప్రత్యేకంగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరే వీడియోలో మీకు ఇలాంటి సమాచారం బహుశా ఎవరూ ఇవ్వకపోవచ్చు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నవంబర్లో 4 గ్రహాల గోచారం ఉంది. సూర్యుని రాశి మార్పు. సూర్యభగవానుడు వృశ్చిక రాశిలోకి వెళ్తారు. బుధుడి రాశి మార్పు 2 సార్లు జరుగుతుంది. అంటే బుధుడు వక్రీ, తిరోగమనం కూడా ఉంటారు. నవంబర్లో వృశ్చికం మరియు తులారాశులలోకి వెళ్తారు. శుక్రభగవానుడు తులారాశిలోకి వెళ్తారు మరియు శని భగవానుడు నవంబర్ 28న వక్రీ నుండి మార్గి అంటే వక్రతను వీడి అవుతారు. ఇప్పుడు దీని ప్రభావం ధనస్సు రాశిపై ఎలా పడుతుంది? మొదట ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం. మీ రాశి యొక్క అధిపతి ధనస్సు లగ్నం, ధనస్సు రాశి బృహస్పతి అష్టమ భావంలో కూర్చుని ఉన్నారు. కర్కాటక రాశి ఉచ్చరాశిలోకి ఇప్పుడే వచ్చారు. ఉచ్చరాశిలో బృహస్పతి ఉత్తమ ఫలితాలను ఇస్తారు. 1. ఆగిపోయిన ధనం నీకు అందుతున్నట్లు కనిపిస్తుంది. పితృ ఆర్జిత ఆస్తికి సంబంధించిన ఏదైనా వివాదం నీకు దూరమవుతుంది. అష్టమ భావం అడ్డంకులకు సంబంధించినది. ప్రభుత్వ ఉద్యోగాలలో సస్పెండ్లో ఉన్నవారు లేదా కొన్ని పనుల్లో ఆటంకాలు ఎదుర్కొంటున్న వారికి నవంబర్లో బృహస్పతి ఇక్కడికి వెళ్లడం వలన నవంబర్లో అడ్డంకులు ఉన్న పనుల్లో ఏదో ఒక పరిష్కారం లభిస్తున్నట్లు కనిపిస్తోంది. మరియు అష్టమ భావం గూఢమైన ఆధ్యాత్మికతకు సంబంధించినది, లోతైన ఆలోచనకు సంబంధించినది. కాబట్టి నవంబర్ నెలలో మీరు ఎక్కడో ఒకచోట లోతుగా ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు. యూట్యూబ్లో లోతైన విషయాల కోసం శోధిస్తారు, లేదా ధార్మిక వ్యక్తుల సాంగత్యం మీకు లభిస్తుంది. కాబట్టి ఎక్కడో ఒకచోట ఆధ్యాత్మికత యొక్క రహస్యాన్ని తెలుసుకునే అవకాశం మీకు లభిస్తుంది. బృహస్పతి మీ ధార్మిక కార్యకలాపాలపై కూడా ఆసక్తిని చూపుతారు. ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటే మీ ఆరోగ్యం ఫిట్ అండ్ ఫైన్గా ఉంటుంది. చాలామంది మందిర దర్శనం చేయనున్నారు. మందిరానికి సంబంధించిన ఏదైనా దినచర్యను పాటించనున్నారు. చాలామంది యోగా, జిమ్, వ్యాయామం కూడా చేస్తారు. చాలామంది ధార్మిక యాత్రలు కూడా చేస్తారు. మొత్తానికి బృహస్పతి మిమ్మల్ని బిజీగా ఉంచుతారు మరియు ఆగిపోయిన పని కూడా జరుగుతున్నట్లు కనిపిస్తోంది. అష్టమంలో బృహస్పతి ఆగిపోయిన పనిని పూర్తి చేస్తారు. అదేవిధంగా మీ ధనస్థానం గురించి మాట్లాడుకుంటే అదే అష్టమంలో ఉన్న బృహస్పతి యొక్క 7వ దృష్టి ధనభావంపై ఉంది. ధనభావంపై దృష్టి ఉండడం వలన ధనస్సు రాశివారికి మీ ధనం ఖర్చు LIC బాండ్ ఇన్వెస్ట్మెంట్, బంగారం లేదా డిజిటల్ గోల్డ్లో లేదా డిజిటల్ కరెన్సీలో ఏదో ఒకటి పెట్టుబడి పెట్టబోతున్నారు. నవంబర్ మధ్యలో ఇలా కనిపిస్తోంది. కానీ ధనలాభం కూడా మీకు బాగానే లభిస్తుంది. 1. మార్కెట్లో చిక్కుకున్న ఆగిపోయిన ధనం ధనస్సు రాశివారికి అందుతున్నట్లు కనిపిస్తోంది. నవంబర్ 5 నుండి నవంబర్ 30 మధ్యలో ఒక డీల్ కుదురుతుంది. దాని నుండి మీకు మంచి ధనలాభం అవుతున్నట్లు కనిపిస్తోంది. మరియు నెంబర్ 2, అనైతిక ధనానికి సంబంధించిన ఆఫర్ కూడా మీకు లభిస్తుంది. కాబట్టి ధన సంబంధిత సమస్య ఏదైతే ఉందో అది నవంబర్ 5 నుండి నవంబర్ 30 మధ్యలో మీకు దూరమవుతుంది. బృహస్పతి యొక్క ఈ దృష్టి మీ ధనభావంలో అద్భుతం చేయబోతోంది. ఇప్పటివరకు నడుస్తున్న అర్ధాష్టమ శని వలన మీపై రుణం ఎక్కువగా పెరిగింది. ధన నష్టం ఎక్కువగా అవుతోంది. ప్రతి పనిలో పరుగు పందెం ఎక్కువగా అవుతోంది. మీ పనులు ఆగిపోయాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది? బృహస్పతి యొక్క దృష్టి వలన మీకు పెద్ద లాభం ఉంటుంది. ఇప్పుడు మీకు అర్ధాష్టమ శని నుండి విశ్రాంతి లభిస్తుంది. నవంబర్ నెల మీ ఆగిపోయిన ధనానికి సంబంధించిన లేదా వ్యక్తిగతంగా ఆగిపోయిన పనులను పూర్తి చేసేదిగా ఉంటుందని గుర్తుంచుకోండి. ఇక ఫ్యామిలీ పరంగా ఎలా ఉంటుంది అంటే చంద్రుడు మరియు రాహువు యొక్క కలయిక మీ తృతీయ భావంలో ఉంది. ఇది ఎక్కడో ఒకచోట మీ పొరుగువారితో మీ సంబంధాలను చెడగొట్టడని చేస్తుంది. ఏదో ఒక విషయంపై పొరుగువారితో విభేదాలు ఉండవచ్చు. దాని యోగాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ తృతీయ భావం పొరుగువారి భావం. అక్కడ చంద్రుడు మరియు రాహువు కలయిక వలన గొడవలు ఉండవచ్చు. దాని యోగాలు కనిపిస్తున్నాయి. కుటుంబ రంగం గురించి మాట్లాడుకుంటే అక్కడ శని కూర్చుని ఉన్నారు. అంటే శని ఏమి చెప్తున్నారు? ఇంట్లో ఏదైనా మరమ్మత్తు పని, ఏదైనా పునరుద్ధరణ రెనోవేషన్ పని, ఏదైనా చెక్కకు చెదమ పట్టి ఉంటే దాన్ని చేయించడం, లేదా ఏదైనా ఎలక్ట్రిక్ బోర్డు పాడై ఉంటే దాన్ని చేయించడం, లేదా సింక్ లీక్ అవుతున్నా, నల్లా పని చేయకపోతే ఈ విధమైన ఆగిపోయినా పెండింగ్లో ఉన్న పనులను మీరు చేయించబోతున్నారు. మరియు చతుర్థ భావం యొక్క అధిపతి గురువు కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో కూర్చుని ఉన్నారు. అష్టమ భావం లోపల కూర్చుని ఉన్నారు. కాబట్టి ఎక్కడో ఒకచోట కుటుంబ భావం కూడా చాలా బాగుంది.
కుటుంబంలో ఉన్న సభ్యులకు సంబంధించిన ఆగిపోయిన శుభకార్యం నవంబర్లో జరుగుతున్నట్లు కనిపిస్తోంది. నవంబర్లో కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా తీర్థయాత్రకు మీరు వెళ్లవచ్చు. దాని యోగాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మీ కుటుంబ భావం చాలా బాగుంది. ఇక సంతానం మరియు విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది? పంచమ భావం గురించి మాట్లాడుకుంటే సంతాన భావం యొక్క అధిపతి కుజుడు. కుజుడు ఎక్కడో ఒకచోట 12వ భావంలో కూర్చుని ఉన్నారు మరియు కుజుడు మరియు బుధుడి కలయిక ఉంది. కాబట్టి పెద్ద సంతానం యొక్క స్థానమార్పు, హాస్టల్ మార్పు యోగాలు ఏర్పడుతున్నాయి. 18 సంవత్సరాలు దాటిన సంతానానికి సంబంధించిన ఏదో ఒక పెద్ద మార్పు యొక్క వార్త మీకు నవంబర్లో వినిపిస్తుంది. లేదా దివాళీకి మిమ్మల్ని కలవడానికి వచ్చిన పెద్ద సంతానం వెళ్లిపోయే యోగాలు కూడా నవంబర్లో కనిపిస్తున్నాయి. ఎందుకంటే 12వ భావం విదేశీ యాత్రకు కూడా సంబంధించినది. లేదా సంతానం ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేస్తుంది, వాహనం కొనుగోలు చేస్తుంది, ఏదో ఒకటి కొనుగోలు చేయబోతోంది. కాబట్టి సంతానానికి సంబంధించిన పెద్ద మార్పు మీకు నవంబర్లో లభిస్తుంది. అంతేకాకుండా చిన్న సంతానానికి నవంబర్లో ఈఎన్టీ, చెవి, ముక్కు, గొంతు సమస్య ఉండవచ్చు. కానీ విద్యకు చాలా ఉత్తమమైనది. కెరియర్కు నవంబర్ నెల మంచిది. విద్యార్థుల గురించి మాట్లాడుకుంటే విద్యార్థుల ఏదో ఒక కోరిక నవంబర్లో నెరవేరుతున్నట్లు కనిపిస్తుంది. నవంబర్ 8 నుండి నవంబర్ 30 వరకు ఎక్కడో ఒకచోట మీరు ఏదో ఒక విషయంలో రంగం మార్చబోతున్నారు. మీరు ట్యూటర్ను మారుస్తారు, ఇన్స్టిట్యూట్ను మారుస్తారు, లేదా మీరు హాస్టల్ను మార్చబోతున్నారు. ఎందుకంటే కుజుడు మరియు బుధుడి కలయిక మీ వ్యయభావంలో ఏర్పడుతోంది. వ్యయభావం మార్పుకు సంబంధించినది. మీ వాహనం యొక్క చలాన్ కట్ కావచ్చు, వాహనంపై మీకు ఖర్చు కూడా కావచ్చు. మొత్తానికి పెద్ద సంతానమైనా చిన్న సంతానమైనా లేదా విద్యార్థి అయినా వారి జీవితంలో కుజుడు మరియు బుధుడి కలయిక వలన పెద్ద మార్పు జరుగుతోంది. ఇక ధనస్సు రాశి యొక్క ఉద్యోగ భావం గురించి అంటే 6వ భావం గురించి మాట్లాడుకుందాం. అయినప్పటికీ ప్రజలు దీనిని రోగం, రుణం, శత్రువు భావం అంటారు. కానీ 6వ భావం అణిచివేస్తే మీ ఉద్యోగం స్థిరంగా ఉంటుంది. 6వ భావం యొక్క అధిపతి శుక్రుడు. శుక్రుడు ఎక్కడో ఒకచోట 2వ తేదీ తర్వాత దశమ భావం నుండి కదిలి ఈ 11వ భావంలోకి వస్తారు. 11వ భావం అంటే ఉద్యోగంలో లాభం. శుక్రుడు లాభభావంలో కూర్చుని ఉన్నారు, మాలవ్య యోగాన్ని ఏర్పరుస్తారు. కాబట్టి ఈ శుక్రుడు నవంబర్ 2 నుండి 30 మధ్యలో ఉద్యోగంలో మీకు ఏదో ఒక లాభాన్ని ఇవ్వబోతున్నారు. అది పదవి లాభం కావచ్చు, పనిలాభం కావచ్చు, లేదా మీ కీర్తిలాభం కావచ్చు. మీరు ఎక్కడైనా ఎంపిక కావచ్చు, లేదా చాలామంది మీ ప్రశంసలను వింటారు. చాలామంది బాసులు మిమ్మల్ని పొగుడుతారు. అంటే ఉద్యోగంలో ఏదో ఒక లాభం, లేదా మీరు ఎక్కడైనా అప్లై చేసి ఉంటే అక్కడి నుండి మీకు ఉద్యోగంలో లాభం కనిపిస్తుంది. ఎందుకంటే ఉద్యోగభావం మరియు లాభభావం రెండూ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. గుర్తుంచుకోండి. అదేవిధంగా శుక్రుడు షుగర్, మధుమేహం, డయాబెటిస్కు కూడా కారకుడు. కాబట్టి నవంబర్ నెలలో తీపి మీకు వర్జితం. లేదంటే షుగర్ లాభం కూడా కనిపిస్తుంది. గుర్తుంచుకోండి, ఇది రోగభావం కూడా. మొత్తానికి ఉద్యోగులకు మంచిది. మీరు తీపిపై నియంత్రణ ఉంచాలి. గుర్తుంచుకోండి. ఇప్పుడు ధనస్సు రాశి యొక్క దాంపత్య జీవితం గురించి మాట్లాడుకుందాం. దాంపత్య జీవితమంటే 7వ భావం యొక్క అధిపతి ఎవరు? బుధుడు. ఇప్పుడు బుధుడు 12వ భావంలో కూర్చుని ఉన్నారు మరియు ఎక్కడో ఒకచోట కుజుడు మరియు బుధుడితో కలిసి కూర్చుని ఉన్నారు. కాబట్టి నవంబర్ 1 నుండి 9 వరకు దాంపత్య జీవితం అంతగా బాగోలేదు. భార్యాభర్తలు లేదా ప్రేమికులు మీ ఇద్దరి కుటుంబానికి సంబంధించిన ఏదో ఒక సమస్య లేదా విషయం గురించి పెద్ద వాదనలు జరుగుతాయి. అంటే 9వ తేదీ వరకు కొన్ని ఆర్థిక విషయాలపై వాదనలు జరుగుతాయి. సమయం ఇవ్వలేకపోవడంపై వాదనలు జరుగుతాయి. కాబట్టి నవంబర్ 1 నుండి 9 వరకు వాదనలు కొనసాగుతాయి, పరిష్కారం అవుతాయి. అంటే మిక్స్ మ్యాచింగ్ నడుస్తుంది. ఆ తర్వాత 10వ తేదీ తర్వాత బుధుడు వక్రీ అవుతారు. నవంబర్ 10 నుండి 30 వరకు బుధుడు ఎక్కడో ఒకచోట వృశ్చిక రాశి మరియు తులరాశి రెండింటిలోనూ సంచరించనున్నారు. మొత్తం మీద ఆ తర్వాత మీ ఇద్దరి దాంపత్య జీవితం బాగుంటుంది. ఏ విషయంపై వాదన నడుస్తుందో ఆ విషయం పరిష్కారమవుతున్నట్లు కనిపిస్తుంది. ఒకరితో ఒకరు కలిసి కూర్చొని ఏదైతే తప్పులు జరిగాయో, మీ ఇద్దరి మధ్య ఏదైతే అపార్థం ఏర్పడిందో దానిని పరిష్కరించుకుంటారు. దాని యోగాలు కూడా కనిపిస్తున్నాయి. మరియు మీ భాగస్వామికి నడుస్తున్న ఆరోగ్య సమస్య కూడా బుధుడు వక్రీ అవడం వలన దూరమవుతుంది. కాబట్టి 10వ తేదీ వరకు వేచి ఉండండి. 10వ తేదీ తర్వాత భార్యాభర్తలు, ప్రేమికుల సంబంధం బాగుంటుంది. భాగస్వామికి కొత్త ఉద్యోగ లాభం కూడా ఉంటుంది. మరియు భాగస్వామితో కలిసి చాలా పార్టీ ఫంక్షన్లకు వెళ్లే అవకాశం కూడా మీకు లభిస్తుంది. అంటే మీ దాంపత్య జీవితం నవంబర్ 10 నుండి 30 వరకు చాలా మెరుగ్గా ఉండబోతోంది.
బృహస్పతి మీ అష్టమ భావంలో కూర్చుని ఉన్నారు. బృహస్పతి ఎప్పుడు అష్టమ భావంలో కూర్చున్నా పిత్రార్జిత గ్రామం నుండి లేదా పిత్రార్జిత భూమి నుండి ఏదైనా వివాదం పరిష్కారమవుతుంది. లేదా ప్రభుత్వ ఉద్యోగంలో ఏదైనా ఆగిపోయిన పని ఉంది, ఏదైనా సస్పెన్షన్ నడుస్తుంటే అది పునరుద్ధరించబడుతుంది. ఏదైనా కోర్టు నిర్ణయం రావడం లేదు, ఏదైనా తీర్పు రావడం లేదు అంటే ఆ నిర్ణయానికి కూడా ఈ బృహస్పతి సహాయకారి. నిజానికి శనిని న్యాయకారక గ్రహం అంటారు, కాని బృహస్పతి కూడా ఈ పని చేస్తారు. బృహస్పతి యొక్క దశ, మహాదశ లేదా బృహస్పతి యొక్క గోచారంలో నిర్ణయం మన అనుకూలంగా వస్తుంది. కాబట్టి ఈ బృహస్పతి ఇక్కడ ఈ పాత్ర పోషిస్తారు. కాబట్టి మీరు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నట్లయితే లేదా ఆగిపోయిన ఏదైనా ప్రభుత్వ పని ఉంటే అది మీకు నవంబర్లో అవుతున్నట్లు కనిపిస్తుంది. ధనస్సు రాశి వారి వ్యాపారం పరంగా ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మనం మీ వ్యాపార రంగం గురించి, మీ కార్యకలాపాల గురించి చర్చిద్దాం. అంటే ఫ్యాక్టరీ, దుకాణం నడిపేవారు, సొంత పని చేసుకునేవారు. ఎక్కడో ఒకచోట దశమభావం యొక్క అధిపతి ఎవరు? బుధుడు. బుధుడు 9వ తేదీ తర్వాత వక్రీ కాబోతున్నారు. 9వ తేదీ వరకు మీ ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఉద్యోగులపై మీ ఖర్చు, వాహనంపై మీ ఖర్చు, జీఎస్టీ, పన్ను, బాధ్యతపై మీ ఖర్చు. కాబట్టి ఆదాయమైతే వస్తుంది కానీ ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి 9వ తేదీ వరకు ఖర్చులు పెరుగుతాయి. 10వ తేదీ తర్వాత మీ వ్యాపారం నడవడం మొదలవుతుంది. ఖర్చులు తక్కువగా ఉంటాయి మరియు వ్యాపారంలో అకస్మాత్తుగా వచ్చే ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి నియంత్రించబడతాయి. బుధుడు వక్రీ అవ్వడం వలన ఎక్కడో ఒకచోట నవంబర్ 10 నుండి నవంబర్ 30 వరకు మీ వ్యాపారం చాలా బాగా ఉండబోతోంది. అంటే వ్యాపారంలో చాలా మంచి అభివృద్ధి ఉంటుంది. కొత్త కాంట్రాక్టులు మీకు లభిస్తాయి మరియు పాత కస్టమర్లు కూడా తిరిగి వస్తారు. ఎందుకంటే బుధుడు మరియు కుజుడి కలయిక 12వ భావంలో ఉంది. అంటే చాలా కాలంగా మీ నుండి తప్పిపోయిన కాంట్రాక్టు కూడా మీకు లభించవచ్చు. మొత్తం మీద కుజుడు బుధుడు వక్రిలవడం వలన మరియు కుజుడు బుధుడి కలయిక వలన మీకు నవంబర్ 10 నుండి 30 వరకు చాలా మంచి లాభం లభిస్తుంది. మరియు ముఖ్యంగా అతిపెద్ద లాభం ఏమిటంటే పాత కాంట్రాక్టులు, పాత క్లయింట్లు తిరిగి వస్తారు. అదేవిధంగా లాభభావంలో మీ సూర్యుడు కూర్చొని ఉన్నారు. లాభభావంలో సూర్యుడు అంటే పెద్ద తోబుట్టుల ఆరోగ్య సంబంధించిన ఏదైనా వార్త కూడా మీకు నవంబర్ నెలలో వినిపించవచ్చు. దాని యోగాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తం మీద ధనస్సు రాశి వారికి నవంబర్ మాసంలో ఈ విధంగా ఉండనున్నది. ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.